మెరీనా బీచ్ వేదికగా కుల మత తేడా లేకుండా ప్రతి ఒక్కరు జల్లికట్టు కోసం పోరాడారు. ఇది చూసిన కేంద్రం దిగి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ను కేంద్ర న్యాయశాఖ ఆమోదం కోసం పంపించింది. ఇది విని తమిళనాడు ప్రజలు ఆనందంతో మునిగిపోయారు. వాళ్ళు చేసిన ఉద్యమానికి ప్రతి ఒక్కరు మద్దతు ఉండడంతో తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. వారు చేసిన పోరాటానికి సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు మద్దతు పలికారు. ఇదంతా ఏ రాజకీయ నాయకుడు లేకుండా వారు సాధించారు. అలాంటప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మనం చేయలేమా? అందరూ దీనిపై మాట్లాడేవారే గాని ఎవ్వరు కూడా ఉద్యమానికి దిగలేదు. కానీ ఇప్పుడు చేసే ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువతకి తోడుగా రంగంలోకి దిగారు. జల్లికట్టు కోసం తమిళ ప్రజలు చేసిన పోరాటం చూసి ఆంధ్రులు నేర్చుకోవాలి. జల్లికట్టు ఏపీ ప్రత్యేక హోదా అంశానికి స్ఫూర్తి అని, తమిళుల పోరాటం తనని ఎంతో కదిలించిందని పవన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని అవమానిస్తే ఇలాంటివి జరుగుతాయని పవన్ అన్నారు. లక్షలాది మంది మెరీనా బీచ్ దగ్గర ఉద్యమించిన ఎటువంటి అసాంఘిక చర్యలు చేయకపోవడం సంతోషకరం అని తెలిపారు. మనం కూడా ఇలాంటిది చేయాలని, రాజకీయ నేతలు రాజీ పడ్డా ప్రజలు మాత్రం రాజీ పడొద్దు అని అన్నారు. ఈ మాటలు చూస్తే త్వరలోనే ప్రత్యేక హోదాపై పోరు మొదలైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రండి, అందరూ మన ప్రత్యేక హోదా మనం సాధించుకుందాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మిత్రమా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.